లేక ఉరి వేసుకున్నారు, మళ్ళీ మీకే దొరికింది అనే వార్తలు చూస్తున్నామా? ఎందుకు ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు, నెగటివ్ను వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. సో స్పోర్ట్స్ అనేది ఏమైందంటే ఆ గెలుపు ఓటముల్లో వాళ్ళు రెండింటిని తట్టుకొని నిలబడగలుగుతారు. సో శారీరక దారిద్ర్యంతో పాటు మానసికమైనటువంటి ఒత్తులను కూడా తట్టుకునే శక్తి గేమ్స్ లో ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. ఎంత చదువుకుంటే మాత్రం ఆరోగ్యం బాగలేకపోతే ఏం లాభం? ఇవాళ ఎవరిని చూసినా 4 గోళీలు అయిపోయింది. షుగర్ గోళీ, బీపీ గోళీ, బ్లడ్ థిన్నర్, ఇంకేందో గోళీ, ఇంకేందో గోళీ. జర నాకు ఏం కాకపోతే 4 గోళీలు పక్క, గోళీలు ముక్కడైతే పక్క అయిపోయింది. ఇంకా కూడా సగం మంది ఉండే ఉంటాయి గోళీలు, నాకైతే ఉన్నాయి. సో అది రాకుండా ఉండాలి. 290 అయినా ఒక గోళీ లేకుండా బతికిన ఉండరు, దావకాండ గోళలు ఉండరు. కానీ మనం అట్లా ఇప్పుడు ఎవరు చూసినా వైరల్ ఫీవర్స్, వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా, అదే ఒక్క వైరల్ ఫీవర్ వచ్చిందంటే 40-50 వేలు. ఆ కుటుంబం వాళ్ళు లేకపోవాలంటే 2 ఏళ్ళు ఎంత దోసాలు బాయ్. సో అట్లా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటాం. ఆ రోగ నిరోధక శక్తి కావాలన్నా ఇలాంటి వైరల్ ఫీవర్స్, చిన్నపాటి జబ్బులను తట్టుకునే శక్తి ఫిజికల్ ఫిట్నెస్ లో వస్తుంది. సో అందువల్ల నేను మీతో కోరేది, ఈ డ్రగ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ దాని మీద కూడా బాగా దృష్టి పెట్టండి. పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయండి. దానివల్ల వాళ్ళు ఏం కోల్పోతారో కూడా వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్పించే ప్రయత్నం చేయండి. విద్య విషయంలో నో డౌట్ యు ఆర్ ద బెస్ట్. అద్భుతమైన చదువు చెప్తున్నారు. మన సిద్దిపేట జిల్లా 100% ఎస్ఎస్సిలో వరుసగా 5 సంవత్సరాలు ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఆల్వేస్ నంబర్ 1, నంబర్ 2, 33 జిల్లాలో టాప్ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు యూ, థ్యాంక్ఫుల్ టు యూ. నాకు నమ్మకం ఉంది దాంట్లో. సో ఒకటే ఈ మధ్య కొంచెం మారుతున్న ట్రెండ్, ఈ ఆన్లైన్ గేమ్లు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఆ సూసైడ్స్, ఈ గంజాయి, మత్తు పదార్థాల బారిన పడడం కొంత బాగా జరుగుతూ ఉంది. దీని మీద మీరు ఫోకస్ చేయండి. ప్లీజ్ ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళని ఎంత వీలైతే అంత వాటికి దూరంగా ఉండే విధంగా మనం సమాజాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కైండ్లీ ప్లీజ్ ఫోకస్. ఎప్పుడైనా టైం దొరికితే పిల్లల్ని తప్పకుండా ఒక క్లాస్, మీరు దీనివల్ల క్లాస్గా కాకుండా మీరు ఒక లైఫ్ ప్రాక్టీస్ లో భాగంగా లేదా మీ జీవిత అనుభవంలో భాగంగా మీ ఊర్లో జరిగింది, పలాని ఇంట్లో జరిగింది, పలాని గల్లీలో ఇట్లా అయిందట అనే ఉదాహరణ చెప్తూ దానివల్ల కలిగే నష్టాన్ని వాళ్ళు వివరించగలిగితే వాళ్ళ మనసుల్లో బాగా పాల్గొంటారు. ఫిజికల్ యాక్టివిటీ కూడా తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుతాను. చిన్ననాటి జ్ఞాపకాలు జీవితంలో చాలా బలంగా ఉంటాయి. చిన్ననాడు వాళ్ళు నేర్చుకున్నటువంటివి వాళ్ళ మనసులో బాగా నిలబడిపోతాయి. ఇప్పటికీ మనం స్కూల్ నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత చాలా అనుభవాలు ఉంటాయి, కానీ అలా వస్తాయి, ఇలా పోతాయి. కానీ స్కూల్ లాంటి జ్ఞాపకాలు మాత్రం చిరస్థాయిగా, అంటే మనిషి జీవించినంత కాలం ఆ చిన్ననాటి ముద్ర ఏదైతే మీరు వేస్తారో అది బలమైనటువంటి ముద్ర. అందులో మీ రోల్ చాలా ఇంపార్టెంట్. మీ రోల్ రేపటి సిద్దిపేట ఎలా ఉండాలి, రేపటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా ఉండాలి, రేపటి దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుంది అనేటువంటిది అది మీ చేతుల్లో ఉంది. సో అందువల్ల అటువైపు దయచేసి ఫోకస్ చేయండి. ఎడ్యుకేషన్ చాలా బాగా ఇస్తున్నారు. మీకు తెలుసు, నేను సిద్దిపేటను ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చే ప్రయత్నం చేశాను. అన్ని కాలేజీలు తెచ్చాను. ఈరోజు సిద్దిపేటలో 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, నర్సింగ్ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా లైక్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్స్, బీపీటీ కోర్సెస్ అని అన్ని రకాల టెక్నీషియన్ కోర్సులు సిద్దిపేటలో పెట్టాం. నర్సింగ్ కాలేజ్ పెట్టాం, బీఫార్మసీ కాలేజ్ పెట్టాం, మెడికల్ కాలేజ్ పెట్టాం, పీజీ మెడికల్ కూడా తెచ్చాం. అంటే లైక్ ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎండి కానీ, ఐ స్పెషలిస్ట్ కానీ, ఆర్థోపెడిక్ డాక్టర్ అని, జనరల్ సర్జరీ అని, కార్డియాక్ సర్జరీ అని, అలాంటి 18 విభాగాలు పీజీ కాలేజ్, పీజీ మెడికల్ కాలేజ్ కూడా సిద్దిపేటలో పెట్టాం. సో అట్లే బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ కూడా తెచ్చాం. అనేక విద్యాలయాలు, 4 పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టాం. ఒక ఎడ్యుకేషన్ హబ్గా సిద్దిపేట మార్చాను. ఒక్క కాలేజీ నేను తెచ్చాను కానీ దురదృష్టం పోయింది. నాకేమంటే అన్ని డాక్టర్లు ఉండాలి, మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్, పంటల డాక్టర్, 3 చదువులకు సిద్దిపేట కేంద్రంగా ఉండాలని నా కోరిక ఉంది. 3 తెచ్చిన. సరే, మనుషుల డాక్టర్ అయితే మెడికల్ కాలేజ్ అద్భుతంగా నడుస్తుంది. ఇప్పటికే కొన్ని వేల మంది డాక్టర్లను అందించింది సిద్దిపేట. అట్లే బిఎస్సీ అగ్రికల్చర్, పంటల డాక్టర్, అది నడుస్తూ ఉంది సిద్దిపేటలో.
పశువుల డాక్టర్ అంటే బీబీఎస్సి. ఆ కాలేజ్ కూడా నేను 200 కోట్లతో శాంక్షన్ చేసి కలెక్టరేట్ పక్కన బిల్డింగ్ కూడా సైన్ కట్టాను. బాగా ఏంటంటే గవర్నమెంట్ మానగానే సిద్దిపేటకి ఇచ్చిన బీబీఎస్సి కాలేజీని రేవంత్ రెడ్డి కొడగలు ఎక్కపోయాడు. అరే నేను అంటున్నా కొత్తది పెట్టుకోరా పోయి నాలుగు ఎక్కపోతావు. ఎవడన్నా ముఖ్యమంత్రి అయితే కొత్తది పెట్టుకుంటాడు అద్దరగా. సగం కట్టిన మన కాలేజీని మధ్యలో అర్ధాంతరంగా ఆపేసి ఆ బీబీఎస్సి కాలేజీని ఎక్కపోయాడు. సరే ఎప్పటికీ నువ్వే ఒక మళ్ళా మా కాలం కాదు తెచ్చుకోమా బాబు. ఎప్పటికైనా ఉండవు కదా, బాల మీద ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ఇప్పటికే అర్థమైంది నీ సంగతి ఏంటో. ఏమైనా నీ మెగా డిఎస్సి ఏమైందో నాకంటే నీకే తెలుసు. మెగా డిఎస్సి దగా డిఎస్సి అయిపోయింది. ఏం చెప్పిండు? రాకే 25,000 అన్నాడు. మరి 2 సార్లు అయిపోయాయి 20 25,000.